యుద్ధంలో రాముల వారికి కోపం వచ్చింది అంటే దేవతలు కూడా గడగడలాడిపోతారు. సీతామ్మ వారిని తీసుకురావడం కోసం సముద్రం మీద వంతెన కట్టవలసి వచ్చింది. సముద్రుడిని ఎంత ప్రార్థించినప్పటికీ కూడా దారి విడవడం లేదు. ఆ సమయంలో రాముడు ఒక్క మాట అన్నాడు, ఏం సముద్రుడా బెట్టు చేస్తున్నావు, నువ్వు రామ పరాక్రమం ఏంటో చూస్తావా అని ఒక్కసారి వింటి నారినిలా లాగాడు. బాబోయ్ నన్ను మన్నించని ఒక్కసారి సముద్రుడు బయటకు వచ్చాడు. వచ్చి స్వామి నువ్వు నీ బాణాన్ని నా మీద ప్రయోగం చెయ్యొద్దు, నా లోపల చాలా మంది రాక్షసులు దాక్కుని ఉన్నారు, నువ్వు ఇప్పుడు నా మీద ఎక్కువ పెట్టిన బాణాన్ని వాళ్ళ మీద వెయ్యి. ఒక్కసారి నువ్వు బాణం ఎక్కువ పెడితే దాన్ని వెనక్కి తీసుకోవు కదా, కాబట్టి ఈ లోపల ఉన్న రాక్షసుల మీద వేసావంటే వాళ్ళు నశించిపోతారు. నేను చెప్తున్నాను, మీరు రాళ్లతో వంతెన కట్టుకున్నా కూడా సముద్రం మీద మునిగిపోకుండా నేను చేస్తానన్నారు. చాలా మంది ఇక్కడ నలుడు ఇంజనీరు, ఆ వానరుడి ఇంజనీరు, ఈ వానరుడి ఇంజనీరు కనుక అక్కడ వారధి నిర్మింపబడిందని అనేక రకాలుగా మాట్లాడతారు. అది చాలా తప్పు. రాముడి యొక్క దివ్య శక్తి చేతనే అక్కడ వారధి అనేది నిర్మింపబడింది. అదంతా అయిపోయాక రాముల వారే తన ధనుస్సుతో ఆ వారధిని కూడా కూల్చేశారు. ఎందుకు అంటే ఆ లంకకి ఇతరుల వల్ల ఎలాంటి భయం కలగకూడదనే ఉద్దేశంతో ఆ విధంగా రాముల వారు చేశారు.